మీకు తెలుసా దేవుడు యోబుని సాతానుకు అప్పగించి అతని విశ్వాసాన్ని ఎలా పరీక్షించారో? ఊజు అనే దేశంలో యోబు అనే మనుష్యుడు ఉన్నాడు. అతడు యథార్థవంతుడై చెడుతనమును విసర్జించి న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలవాడు. అతనికి 10 మంది పిల్లలు ఉంటారు మరియు అతడు గొప్ప ఐశ్వర్యవంతుడు. అయినను యోబు యెహోవా యందు విధేయత కలిగి నమ్మకస్తుడుగా జీవించేవాడు. ఒక రోజు దేవుడు సాతానుతో, యోబుని చూసావా, అతడు నాకెంత నమ్మకంగా ఉన్నాడో అని అంటాడు. అందుకు సాతాను, నువ్వు అతనికి అన్ని ఇచ్చి ఆశీర్వదించావు కాబట్టి ఆయన అంత నమ్మకంగా ఉన్నాడు, కానీ నీవు వాటన్నిటిని తీసేస్తే అతడు నిన్ను దూషిస్తాడు అని సాతాను దేవునితో వాదిస్తాడు. అప్పుడు దేవుడు, సరే, నువ్వు వెళ్లి వాటన్నిటిని తీసేసి నువ్వు యోబుకు చేయాలనుకున్న కీడునంతా చెయ్యి, నన్ను దూషిస్తాడేమో చూద్దాం, కానీ నీవు అతనిని మాత్రం చంపవద్దని చెప్తాడు. అప్పుడు సాతాను మొదటగా యోబు పశువులు ఒంటరి దొంగలించబడేలా చేసి తరువాత ఆయన గొర్రెలు చచ్చిపోయేలా చేస్తాడు. తరువాత తుఫానులో తన 10 మంది పిల్లలను చంపేస్తాడు. తరువాత యోబుకి అరికాల నుండి నడినెత్తి వరకు బాధాకరమైన కురుపులతో అతని శరీరాన్ని